శివలింగాన్ని ఎవడన్నా పట్టుకోవాలి. ఈ పిల్లాడు కనబడ్డాడు, ఒరే నేను ఇప్పుడే వెళ్ళి అలా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చేస్తాను, కొంచెం శివలింగం పట్టుకో అన్నాడు. అలాగే పట్టుకుంటాను, కానీ ఇది శివలింగం అంటున్నారు, ఒకవేళ ఇది బరువుగా అనిపిస్తే నాకు పట్టుకోలేకపోతే కింద పెట్టకూడదు అంటున్నారు. కింద పెట్టక పట్టుకోను లేక నేనేమైపోను, 3 మాటలు పిలుస్తాను మీరు వచ్చేస్తేనే సరే, లేకపోతే కింద పెట్టేస్తాను. 3 మాటలు పిలిచే లోపల రాలేకపోతానా అనుకుని ఆయన వెళ్ళాడు. పాపం సంకల్పం చెప్పుకుని మంత్రంతో అర్ఘ్యం తీసిస్తున్నాడు. ఇలా తీశాడు మొదటి మాట, రావణ అన్నాడు. అయ్యి బాబోయ్ పిలిచేస్తాడేమో అని గబగబా ఇలా వదిలేయకూడదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, క్రమంలో వదలాలి. అప్పటికి వస్తున్నానని వెనక్కి తిరిగి చూస్తూ మధ్యలో మాట్లాడకూడదు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు. అందుకని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నానని సంజ్ఞ చేస్తూ అర్ఘ్యం ఇచ్చే లోపల రావణ 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 అని భూమి మీద పెట్టేశాడు. పాపం ఆయన ఎంత పరిగెత్తేస్తూ వస్తే మాత్రం ఉపయోగమే ఉంది. ఆ ఆత్మలింగం గోకర్ణంలో ఉండిపోయి, పిల్లవాడి రూపంలోనే పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశం దాటకుండా గోకర్ణంలోనే ఉంచినటువంటి మహానుభావుడు